ఆయన చేపల చెరువుల వ్యాపారంలో బాగానే సంపాదించారు. గత 5 ఏళ్లుగా సామాజిక సేవా కార్యక్రమాలు చేశారు. దాంతో ఆయనని ఎమ్మెల్యేగా గెలిపించారు నియోజకవర్గ ప్రజలు. సొంత చారిటబుల్ ట్రస్ట్ నుండి ద్వారకా తిరుమల వెళ్లే భక్తులకి అన్నపానీయాలు ఉచితంగా ఇవ్వడం పట్ల నియోజకవర్గ ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి సామాజిక సేవతో నియోజకవర్గ ప్రజలు సంతృప్తి చెందుతారా? ప్రజాసేవ చేయనవసరం లేదా? నియోజకవర్గ ప్రజలు ఏం కోరుకుంటున్నారు? ఏలూరు జిల్లాలో ఉన్న 8 నియోజకవర్గాల్లో ఉంగుటూరు నియోజకవర్గం ఒకటి. ఇది ఏలూరు లోక్సభ పరిధిలోకి వస్తుంది. ఉంగుటూరు, గణపవరం, నిడమర్రు, భీమడోలు మండలాలు ఉంగుటూరు నియోజకవర్గంలోకి వస్తాయి. ఉంగుటూరు నియోజకవర్గంలో బలమైన ఓటు బ్యాంకు ఉన్న సామాజిక వర్గం కాపు సామాజిక వర్గం. 2009 నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా భీమడోలు, నిడమర్రు మండలాలను పూర్తిగా ఉంగుటూరు సెగ్మెంట్లో కలిపారు. గణపవరం మండలం పూర్తిగా ఇందులో చేరింది. ఇక ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేసిన తర్వాత ఉంగుటూరులో ఇప్పటి వరకు 11 సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ 6 సార్లు, టీడీపీ 5 సార్లు గెలిచాయి. గత ఎన్నికల్లో టీడీపీ కూటమిలోని జనసేన అభ్యర్థి పచ్చమట్ల ధర్మరాజు విజయం సాధించారు. సీనియర్ కాంగ్రెస్ నేత బట్టి వసంతకుమార్ ఉంగుటూరు నుండి 2 సార్లు గెలిచి మంత్రి అయ్యారు. ఆయన వైఎస్, రోషయ్య, కిరణ్ వద్ద మంత్రిగా పనిచేశారు. ఇక 2009 ఎన్నికల్లో ఇక్కడ అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆ తర్వాత ఇక్కడి సమీకరణాల్లో మార్పు కనిపించింది. 2009 ఎన్నికల్లో టీడీపీ నుండి టికెట్ సాధించిన ఆంజనేయుడు నామినేషన్ చెల్లకపోవడంతో ఆయన భార్య లక్ష్మీకాంతమ్మ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి వట్టి వసంతకుమార్ గెలుపొందారు. 2014 ఎన్నికల్లో టీడీపీ నుండి గన్ని వీరాంజనేయులు, వైసీపీ నుండి పోటీ చేసిన శ్రీనివాసరావుపై విజయం సాధించారు. 2009 ఎన్నికల్లో నామినేషన్ తిరస్కరణకు గురికావడంతో పోటీలో లేకుండా పోయిన వీరాంజనేయులు 2014లో టికెట్ దక్కించుకుని వైసీపీ అభ్యర్థిపై గెలుపొందారు. సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు కూటమిగా ఏర్పడిన నేపథ్యంలో ఉంగుటూరు నియోజకవర్గానికి ప్రాధాన్యతనిస్తూ జనసేనకు టికెట్ కేటాయించారు. అయితే రాజకీయాలకు కొత్తగా వచ్చినప్పటికీ జగన్ ప్రభుత్వంపై ఉన్న తీవ్ర వ్యతిరేకత, లోకల్ ఎమ్మెల్యేపై ఉన్న వ్యతిరేకతతో పాటు కూటమి హవాతో పచ్చమాట్ల ధర్మరాజు తొలి ప్రయత్నంలోనే విజయం సాధించారు. వ్యక్తిగతంగా సౌమ్యుడిగా పేరున్న ధర్మరాజును ప్రజలు కూడా భారీ మెజార్టీతో గెలిపించారు. ఎమ్మెల్యేగా గెలిచిన ధర్మరాజు తన నియోజకవర్గంలో దశాబ్దాలు తరబడి ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రధానంగా గోదావరి కాలువపై ఉన్న ఉంగుటూరు, నారాయణపురం, గుండుగోలను బ్రిడ్జీలను తొలగించి ఆ స్థానంలో కొత్త బ్రిడ్జీలు నిర్మించేందుకు అధినాయకుల దగ్గరకు తిరుగుతున్నారని ఎమ్మెల్యే అనుచరులు చెబుతున్నారు. ఉంగుటూరు నియోజకవర్గంలో ఇప్పటికే రోడ్లపై గుంతలు పూడ్చే కార్యక్రమంలో ఎమ్మెల్యే చొరవ తీసుకుని అన్ని రోడ్లు మరమ్మతులు చేశారని ప్రజలు చెబుతున్నారు. మాజీ ఎమ్మెల్యే వాసుబాబు కంటే ప్రస్తుత ఎమ్మెల్యే ధర్మరాజు ప్రజలకు అందుబాటులో ఉంటూ అందరి సమస్యలు వింటున్నారని ప్రజల నుండి వినిపిస్తున్న మాట. ఇక తన సొంత చారిటబుల్ ట్రస్ట్ నుండి ద్వారకా తిరుమల వెళ్లే భక్తులకు అన్నపానీయాలు ఉచితంగా ఇవ్వడం పట్ల నియోజకవర్గ ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. గత 5 సంవత్సరాల నుండి నియోజకవర్గంలో అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేయడం ఆయనను ఎమ్మెల్యేగా గెలిపించాయి అని ప్రజలు చెబుతున్నారు. ఏదేమైనా ఎమ్మెల్యేగా రాణించాలంటే, నియోజకవర్గ ప్రజల్లో సక్సెస్ఫుల్ రాజకీయ నేతగా పేరు పొందాలంటే ఒక్క సామాజిక సేవలు మాత్రమే సరిపోవని, సామాజిక సేవతో పాటు ప్రజాసేవ, ప్రభుత్వం నుంచి ప్రజలు ఆశించే మౌలిక సదుపాయాలను ప్రజలకు అందించాలని సూచిస్తున్నారు పలు రాజకీయ పార్టీల నేతలు.